కానీ మేడం బండి పైన అంతా ఇప్పుడు రండ్రా చూసుకున్నాం. నాకు మాత్రం ఇరకాటంగానే ఉన్నది. మొత్తం బ్యాచ్ని అయితే వేసుకొని మా మేడం అయితే హాస్పిటల్కి అయితే పోయింది. సూక్ షాతే అనే సూకులకి అయితే వచ్చినాము. వాళ్ళు వేసుకున్న యూనిఫామ్లు ఇవి రకరకాలు ఉంటాయి, రకరకాల కలర్లు. డ్రైవర్లకు కూడా యూనిఫామ్ ఉంటుంది. పని మనిషి పాస్పోర్ట్ అయితే నా చేతిలో పెట్టి పోయి సిమ్ కార్డ్ తీసుకోరా పని మనిషి కనింది. ఇక్కడికి చాలా మంది వచ్చి వాటికి గింజలు వేస్తూ ఉంటారు, మేత వేస్తూ ఉంటారు. పార్కింగ్ మొత్తం ఫుల్ అయిపోయింది ఇక్కడ నుంచి చూడండి. అందుకే చికెన్ అయితే ఇచ్చింది, నువ్వు వెళ్ళి చేసుకో అని. నేనైతే ఆమెను అడిగి సలాడ్ అయితే తెచ్చుకున్నాను. నిజంగా చాలా బాగుంది. కోడిగుద్ద. నమస్తే అందరికీ, ఈరోజు వ్లాగ్కి స్వాగతం. నిన్నైతే చెట్లు నరికినారు కదా, ఆ బండి మీద అంతా చెత్త అంతా పడి ఉంటుంది. మామూలుగా బండి తుడుస్తా ఎక్కువగా. ఈరోజు అయితే నీళ్ళతో నిన్న పడిన దుమ్ముని ఈ నీళ్ళతో లేపేద్దాం. నా బండి ఏమో నీట్గానే ఉంది, కానీ మేడం బండి పైన అంతా చెత్త అంతా పడి ఉన్నది. నీళ్ళు కొట్టాల్సిందే, నీళ్ళు కొడితే సమ్మని వెళ్ళిపోతుంది. ఇప్పుడు రండ్రా చూసుకున్నాం. దుమ్ము లేసుకోవాలంటే ఆ చెట్టు పోతానే మొత్తం చూడండి బోసిపోయింది. రెండు బండ్లకైతే నీళ్ళు కొట్టేసిన. ఇంక ఈ ఆరేదానికి ఒక 10 నిమిషాలు అయితే పడుతుంది. ఈ 10 నిమిషాల్లో మనం రూమ్లో పని అయితే చేసుకుందాము. రూమ్ ఇంత ఉన్నా నాకు మాత్రం ఇరకాటంగానే ఉన్నది. ఇది చూడండి, గుడలు ఇది పెడితే ఇంకా నడిచేదానికి గ్యాపేలే. ఇంక ఈ గుడలు అయితే 3 రోజులు అయింది కదా ఉతికి, ఏసీ కింద ఆరిపోయినాయి ఇవన్నీ. ఇంక అయితే ఇక్కడ నాకు కబోర్డ్ అయితే ఉంది, ఇక్కడ గుడలు తగిలిచ్చేసుకుంటా. ఇక్కడ సొక్కాయలు, ఇక్కడ ఫ్యాంట్లు మడతేసి పెట్టేస్తా. మనకి ఇక్కడ గ్యాప్ వస్తుంది. అప్పుడు మళ్ళీ తోముకోవాలంటే కూడా నాకు ఐరన్ బాక్స్ అవి కూడా ఉన్నాయి, తోముకోవచ్చు. కానీ తోమ వేసుకునేంత ఓపిక లేదు. మేడం ఫోన్ చేస్తాను, అదరవదర సొక్కాయ ప్యాంట్ వేసుకోవడమో కొత్తగా ఉండడమో అంతే. టైం కూడా లేదు. నిన్ననే చెప్పింది మేడము, బిన్నా రెడీగా. మళ్ళీ పొద్దున్నే పని మనిషిని వాళ్ళ కొడుకుని అందరినీ నేను పోయి హాస్పిటల్కి సూది వేయించుకున్నా కదా, ఆడిపోయి సూది వేయించుకోవాలంట వాళ్ళకి కూడా. ఈ విధంగా అయితే సర్దేసుకుంటా. నా దగ్గర ఎక్కువ గుడలు కూడా లేవు, ఎక్కువ తెచ్చుకోవాలా. ఇవే అనమాట, ప్యాంట్లు ఇవే, షర్ట్లు ఇవే. ఇక్కడ స్టాండ్ తీసేస్తానే ఎంత గ్యాప్ వచ్చింది చూడండి. ఇంకా చాలా మంది అనుకుంటారు వేసుకుని గుడలు వేసుకుంటున్నాం అని. నేనైతే ఎక్కువ తెచ్చుకోవాలా. ప్రజెంట్ అయితే ఇవే ఉన్నాయి, ఇంకా పోను తెచ్చుకుంటా. గుడలు మడతేసి అయితే అయిపోయింది. ఇంకా సామాన్లు అయితే ఉన్నాయి. ఒక మనిషికి నిన్ను సామాన్లు పడతాయి రోజు. ఈ సామాన్లు అయితే కడగాల. సబున్ కూడా అయిపోయింది. ఈ సామాన్లు కడిగేసినామంటే బండ్లు ఆరిపోతాయి. తర్వాత పోయి బండ్లు తుడిచేసి రెడీగా ఉన్నామంటే మేడం ఎక్కడికైనా పోతుందేమో చూడాలా. ఇంకా టిఫిన్ వచ్చేసరికి ఏం చేసుకోవాలి అర్థం కావడంలే. రూమ్లో పని అంతా అయిపోయింది. ఇంకా పోయి బండ్లు ఆరిపోయింటాయి, బండ్లు తుడిచేస్తే ఒక పని అయిపోతుంది. చూసారా, బండి అంతా ఆరిపోయింది. ఇంకా బండి బిగాలు అయితే మన కాడికి రాలా. బండి బిగాలు వస్తే లోపల తుడిచేయాలా. ఇక్కడ బిన్నా తుడసకపోతే ఇది మారుగా మసకలు పడుతుంది. అంతా ఒట్టు కూడా తీసుకొని తుడిస్తే పోతుంది, కానీ కొద్దిగా గట్టిగా ఉంటాయి మరకలు అంతే. బీగాలు కూడా వచ్చేసినాయి. ఇంకా లోపల ఇక్కడ చెత్త ఉన్నది. ఇంకా ఈ పక్క కూడా చెత్త ఉన్నది. సిగరెట్లు కూడా తాగున్నారు. ఇవన్నీ క్లీన్ చేసేస్తే ఇంకా నీళ్ళు అయితే చెక్ చేయాలా. మనకు డైలీ ఇది ఒక డ్యూటీ ఉన్నది, ఎత్తుడు దించుడు. నీళ్ళు ఉన్నాయి. రూమ్లో పని అయిపోయింది, బయట పని కూడా అయిపోయింది. ఇంకా పోయి స్నానం చేసి అయితే వస్తా. మేడం చెప్పిన టయానికన్నా ముందే రెడీ అయిపోయినా. ఎందుకంటే మేడం హాఫ్ అన్ అవర్ అంటుంది, 20 నిమిషాలు అంటుంది, ముందే వచ్చేస్తుంది. సో నేనైతే రెడీ అయిపోయినా. ఇంక పోయి బండి స్టార్ట్ చేద్దాం. బండి స్టార్ట్ చేసుకొని మనం లోపల కూర్చుంటే వాళ్ళు ఎప్పుడైనా కానీ బండి తీసుకొని పోయి డోర్ దగ్గర పెట్టాలా, అంటే ఆ గేట్ దగ్గర పెట్టాలా. మళ్ళీ వాళ్ళు బయటకు వస్తేనే బండిలో కూర్చుంటారు. హాస్పిటల్కి అనుకుంటున్నా, ఇంకెక్కడికైనా పోతారేమో తెలియదు. ప్రజెంట్ అయితే హాస్పిటల్కి అనుకుంటున్నా. అందరూ వస్తారు, హాస్పిటల్ తీసుకొని పోవాలని. అదే నాకు వేసినారు కదా సూది, సేమ్ అదే వాళ్ళకి కూడా సూది వేస్తారు. ఆ సూది వచ్చేసరికి ఇప్పుడు మారుతుంది కదా, ఇది క్లైమాక్ట్ మారుతుంది కదా, సో దానికోసము ఆ సూది అయితే వేస్తారంట. ఎటువంటి అదే జ్వరము జలుబు ఇటన్నీ ఏం రాకంట. బ్యాచ్ని అయితే వేసుకొని మా మేడం అయితే హాస్పిటల్కి అయితే పోయింది ఇంజక్షన్ వేయడానికి. తానే అడిగింది సూది వేసినారు కదా ఏమన్నా ప్రాబ్లం వచ్చిందా అని. నాకైతే ఏం రాలేదన్న, నాకు కూడా ఏం రాలేదనింది. ఇంకా వీళ్ళందరికీ కూడా చెప్తాంది సూది వేసిన తర్వాత టాబ్లెట్ అయితే వేసుకోండి, ఏమి ఇబ్బంది ఏమి ఉండదు, కాకపోతే ఇక్కడ సూది వేసిన కాడ కొద్దిగా నొప్పి అయితే ఉంటుంది అనింది. నాకు కూడా ఉంది, తగిలితే కొద్దిగా నొప్పి అయితే ఉంది అంతే. సూది అయితే ఆడేసారో అక్కడే కొద్దిగా నొప్పి అయితే ఉంది. జ్వరం గిరము జలుబు అట్టడని ఏం రాలేదు, దేవుడి దేవాల. మేడం కూడా ఏం రాలేదంట.
ఇంకా ప్రజెంట్ అయితే వాళ్ళైతే హాస్పిటల్లోకి పోయినారు. ఇంకా వాళ్ళందరూ సూది వేయించుకొని వచ్చిన తర్వాత వాళ్ళని ఇంటి దగ్గర తీసిపెట్టి మళ్ళీ మేడం అయితే బయటికి పోతుందో లేదంటే చూద్దాము. ఇంటి దగ్గరికి అయితే వచ్చేసినాము, వాళ్ళని అయితే తీసిపెట్టేసిన. మళ్ళీ మేడం బయటికి పోవాలంట, సో అందుకోసమే రెడీగా ఉన్నా. సూక్ షాతే సూకులకి అయితే వచ్చినాము. ఇక్కడ ఎక్కువగా అదే పని మనిషికి సంబంధించిన యూనిఫామ్లు అవి అయితే దొరుకుతాయి. అలాగే వీళ్ళు వేసుకునే గిరకాలు కూడా దొరుకుతాయి. సో ప్రజెంట్ కొత్తగా వచ్చింది కదా పని మనిషి, ఆమెకు నిన్ననే రావాల్సింది మేడము, కానీ నిన్న హాస్పిటల్ పని మీద రాలేకపోయింది. ఇప్పుడైతే ఆమెకి షాపింగ్ చేసేదానికి అయితే వచ్చింది. ఇక్కడ కనిపించేవన్నీ కూడా షాపింగ్ లో వాళ్ళకి సంబంధించినవి. ఇక్కడ ఇవన్నీ కూడా గుడలంగళ్ళు అనమాట. వాళ్ళు వేసుకునే యూనిఫామ్లు ఇవి రకరకాలు ఉంటాయి, రకరకాల కలర్లు. ఇంకా వాళ్ళ ఓనర్లకి ఇష్టమైన కలర్ అయితే తీస్తారు. వాళ్ళైతే ఆ యూనిఫామ్ ఏదైతే వేసుకొని ఇంట్లో వర్క్ చేయాలన్నమాట. ఇంట్లో వంట కానీ ఇంకా క్లీనింగ్ కానీ ఏదైనా సరే వాళ్ళు ఖచ్చితంగా పొద్దున్న లేయగానే మామూలు డ్రెస్సులు ఈ మాదిరిగా మేము వేసుకునేట్టు కాకుండా వాళ్ళకి సపరేట్ గా అయితే యూనిఫామ్ అయితే ఉంటుంది. ఆ యూనిఫామ్ ద్వారానే వాళ్ళు ఇంట్లో తిరగాల. అందుకైతే మేడం షాపింగ్ చేసేదానికి అయితే వచ్చింది ఆమె కోసము. డ్రైవర్లకు కూడా యూనిఫామ్ ఉంటుంది, వైట్ షర్టు బ్లాక్ ప్యాంటు ఇట్లా రకరకాలు అయితే ఉంటాయి. టోపీ పెట్టుకోవాలి, బూట్లు వేసుకోవాలా. ఈ పెద్ద పెద్ద సిటీలలో అయితే ఉంటది. ఇక్కడ నేనుండే ఏరియాలో అయితే ప్రజెంట్ అయితే ఏం లేదు. నేనుండే ఏరియా కూడా కొద్దిగా పెద్ద సిటీనే, కాకపోతే యూనిఫామ్ అనేది ఏం లేదు మాకు. బాగా రిచ్ గా ఉంటారు కదా, బాగా రాజకీయ నాయకులు కానీ లేదంటే బాగా రిచ్ ఫ్యామిలీ ఉంటాయి కదా, వాళ్ళకైతే ఖచ్చితంగా యూనిఫామ్ అయితే డ్రైవర్ అయితే వేసుకోవాలా. షాపింగ్ అయితే అయిపోయింది, ఇంటి దగ్గరికి అయితే వచ్చేసినాము. పని మనిషి పాస్పోర్ట్ అయితే నా చేతిలో పెట్టి పోయి సిమ్ కార్డ్ తీసుకోరా పని మనిషి కానీ. పాస్పోర్ట్ ఒకటే కాదు, పాస్పోర్ట్తో పాటు వీసా కూడా కావాలా. ప్రజెంట్ అయితే ఆమె కోసం వెయిటింగ్. ఆమెకు తెచ్చిన డ్రెస్సులు ఆమెకు సరిపోలేదంట, సో మళ్ళీ వెళ్ళి రిటర్న్ ఇచ్చేసి ఆమెకు కావాల్సిన సైజ్ అయితే తీసుకురని చెప్పింది. అంటే ఆమె కూడా వస్తుంది, ఆమె వస్తే ఆమె కరెక్ట్ గా సైజ్ అయితే తీసుకుంటుంది. సో ఫస్ట్ వెళ్ళి ఆమెకి డ్రెస్ అయితే ఆమెకు కావాల్సిన సైజ్ అయితే తీసుకొని తర్వాత సిమ్ తీసుకురా అని చెప్పింది. ఇప్పుడు మళ్ళీ షూక్ షాతీకి అయితే పోవాలా. ఇప్పుడు యాడైతే తీసుకున్నామో ఆడికే పోయి రిటర్న్ అయితే ఇచ్చేయాలా. అక్కడి నుంచి మళ్ళీ రెడ్ సిమ్ వాళ్ళకి పోయి సిమ్ కార్డ్ అయితే తీసుకోవాలా. ఆమె వీసా కాపీ కూడా నాకైతే ఫోటో అయితే వాట్సాప్ లో అయితే పెట్టేసింది మేడం. ఏమైతే ఇంకా రాలా. షాపింగ్ మాల్కి అయితే వచ్చినాము, పోయి రిటర్న్ ఇచ్చేద్దాం. మొత్తానికి ఏం మార్చేసినాము. మీకు ఇక్కడ పావురాలు చూపిస్తా చూడండి, కుప్పలు ఉన్నాయి. ఎన్ని పావురాలు ఉన్నాయి చూడండి, కుప్పలు ఉన్నాయి. ఇక్కడికి చాలా మంది వచ్చి వాటికి గింజలు వేస్తూ ఉంటారు, మేత వేస్తూ ఉంటారు. అక్కడ ఆల్రెడీ మేత వేస్తున్నారు, అవి లేలే, అందుకే మేత తింటున్నాయి. లేకపోతే లేస్తే బలం ఉంటాయి చూసేదానికి. సిమ్ కోసము రెడ్ సిమ్ అని మా ఏరియాలో ఉండే రెడ్ సిమ్ వాళ్ళకి అయితే వచ్చినాము. పార్కింగ్ లేదు, మేము ఆడికి పోవాలా, దాని పని ఉంది కదా ఆడికి పోవాలా. పార్కింగ్ లేక బండి తీసుకొని పోయి ఆడో పెట్టేసిన, ఇంకా నడుచుకుంటూ పోతున్నాం. ఎక్కడ చూసినా బండ్లన్నీ ఫుల్ అయిపోయినాయి, ఆడ అంతా ఖాళీనే లేదు, పార్కింగ్ మొత్తం ఫుల్ అయిపోయింది. ఇక్కడ నుంచి చూడండి. సో ఎస్టీసీ అయితే తీసుకున్నాము, జీబీ తక్కువ వచ్చింది అనమాట. ఆమెకు తక్కువే కావాలి, ఎందుకంటే ఇంట్లో వైఫై అయితే ఉంది. నాకైతే వైఫై ఇలా ఆమెకి ఇస్తారు కాబట్టి 75 రియాలు అయితే పడింది. ఇది పనులన్నీ అయిపోయి చేసుకొని వచ్చేసిన. మా మేడం బండి వేసుకొని పోయింది. ఈ రోజు కూడా మక్కులునే ఇస్తాను అనింది. నేను అడిగేసిన ఈరోజు 2 రోజులు నాకు కూర వేయడంలో నువ్వు అని, అందుకే చికెన్ అయితే ఇచ్చింది, నువ్వు వెళ్ళి చేసుకో అని. నీ కాడ బియ్యం ఉన్నాయా అనింది. బియ్యం అయితే కొన్ని ఉన్నాయి. ఇంకా దీంతో అయితే మనము చికెన్ కూర అన్నం అయితే చేసుకుందాము. బియ్యం అయితే కడిగేసి పెట్టేసిన, ఈ పక్క మసాలా అయితే కలిపేసిన, ఇంకా మనకు కావాల్సిన ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసిన. ఇంకా చికెన్ అంటారా, అది గడ్డ కాబట్టి కరిగేదానికి టైం పడుతుంది. నీళ్ళలో వేసి పెట్టిన, ఆడికి వాటర్ హీటర్ అయితే వేసి వేడి నీళ్ళు అయితే పడుతున్నా, అయినా కూడా కరగడం చాలా గట్టిగా ఉన్నది. ఇది కరిగిన తర్వాత దీన్ని కుందేసి దీనికి మసాలా వేసేసి డైరెక్ట్ పొయ్యి మీద వేసేసినామంటే అయితే చికెను అన్నం అయితే రెడీ చేస్తున్నాము. నేనైతే ఆమెను అడిగి సలాడ్ అయితే తెచ్చుకున్నాను, దీన్ని మళ్ళీ మిస్ అవ్వకూడదు కాబట్టి సలాడ్ అయితే తెచ్చుకున్నా. మన చికెన్ అయితే ఉడుకుతుంది, ఇది చికెను. అన్నం అయితే అయిపోయింది, కింద పెట్టేసిన. ఇంకా అది అయిపోగానే బెద్దాము. అన్నం కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు టైం చూడండి, 2:45. 1 గంటకు స్టార్ట్ చేస్తే ఇప్పుడు అయింది, ఎందుకంటే మంది ఎలక్ట్రానిక్ పొయ్యి కాబట్టి. సో లేట్ అయిపోయింది ఇప్పుడే. అయినా ఇంకా ఉడకలా, అయినా కూడా వేసుకొని తినేస్తాను, ఏం చేయాలి, ఆకలేస్తుంది ఒక పక్క. టైం అయిపోయింది, పొద్దున్నుంచి ఏం తిల్లా. చూసినారా మన చికెను వైట్ రైస్. రెండు రోజుల నుంచి కూర లేకుండా అన్నం తింటా ఉంటే సచ్చనా భయపడి ఏమవుతుందని. లేట్గా తిన్నా, ఈరోజు మంచిగా నా స్టైల్లో చికెను అన్నం అయితే చేసుకున్నా.
నిజంగా చాలా బాగుంది. కారం కారంగా చికెన్ అయితే చేసుకొని మధ్యాహ్నం భుజిస్తున్నాం. ఇంక అన్నం తినేసి కొద్దిసేపు పడకేస్తాము. మళ్ళీ సాయంత్రం ఎడకన్నా పోవాలంటే పోయేది, లేదంటే ఇంతటితో ఫినిష్ అనమాట. మధ్యాహ్నం బాగా నిద్రపోయినా. ఇప్పుడే మేడం ఫోన్ చేసింది. ఫోన్ చేసి లొకేషన్ అయితే పెట్టింది. అడిగి ఏమన్నా పోవాలేమో తెలీదు. నేనైతే బండి స్టార్ట్ చేసుకొని కూర్చోండా. మేడం అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ ఇంట్లో పార్టీ ఏమో జరుగుతుంది. ఆడికైతే వచ్చింది. వాళ్ళు లోపల పోయినారు. ఇప్పుడు టైం చూస్తే 6:30 అయింది. మేడం ఏమో నువ్వు ఇంటికి పోగాకు, ఈడే ఉండు, నేను వచ్చేంతవరకు అనింది. నాకు తెలిసి ఈ పార్టీ అయిపోయి టైం పడుతుందేమో. చూద్దాం ఏ టైంకి వస్తారో. ఇప్పుడైతే 6:30 అయింది. సాయంత్రం పూట యాడికి పోదు మేడం. మాట్లాడితే ఈరోజు బయటకు వచ్చింది అంటే ఏదైనా పార్టీ ఉంది కాబట్టి వచ్చింది, లేకపోతే రాదు మామూలుగా. చూద్దాం ఏ టైంకి వస్తారో. అబ్బా విన్నానే వచ్చేసినాము. ఎక్కువ లేట్ చేయదు మేడం అయితే బయటికి పోయినా కూడా. ఇప్పుడు టైం చూడండి, 8 అయితే ఉంటుంది. 1 గంట అంతే, గంటన్నర బయట ఉంటుంది. ఎక్కువసేపు ఉండదు మేడము. సో మనకైతే మధ్యాహ్నం చేసుకునే చికెను అన్నమే ఉన్నది. అన్నం చూడండి ఎంత ఉన్నదో, దండిగా ఉన్నది. ఇంకా చికెన్ కూడా దండిగానే ఉంది. ఇంక ఈరోజు రాత్రికి, రేపటికి కూడా అదే చికెను, అదే అన్నము. కూర అయితే సెగన పెట్టినా. ఈ కూర ఏందిరా అంటే చేసినప్పుడు ఏమో బాగుండదు, దాని తర్వాత నిద్ర చేస్తుంది చూడు, అప్పుడు భలే ఉంటుంది. ఇప్పుడు మధ్యాహ్నం చేసినా కానీ ఇప్పుడు బాగుంటుంది. ఇంకా రేపు తింటే ఇంకా సూపర్గా ఉంటుంది. అంటే మసాలా అంతా ఊరుతుంది కూరలోకి. సెకండ్ అయితే పెట్టేసిన. నాకు అన్నము ఈ మాదిరిగా పులుకులుగా ఉన్నాడు. ఇంట్లో కూడా ఇట్లే చేయమని చెప్తాను నేను. కానీ చాలామంది తినలేరు, నేను కూడా తినలేను, గొంతు పట్టుకుంటుంది. కానీ నాకు ఇట్టే ఉంటే ఇష్టం, బాగుంటుంది. సో ఇది మన చికెన్ అన్నం. ఇంకా అన్నం తినేస్తే మన డ్యూటీలు అయిపోయినట్టే. ఇంకా మేడం యాడికి పిలిచదు, యాడికి రాదు కూడా, బయటికి రాదు. ఇంకా అన్నం తినేసి ఇంకా పని మనిషి అయితే ఫోన్ చేస్తుంది, బీగాలు ఎత్తుకోరా అని. బీగాలు అయితే ఇచ్చేయాలా. రాత్రి తీసేసుకుంటారు, పొద్దున్న ఇస్తారు నాకు. కోడిగుద్ద అది కూడా వేసాను నేను. అర్థం నాకు సరిగా కొనడం రాదు. సో చూసినారు కదా ఈరోజు మొత్తం నా జర్నీ. వీడియో అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.